సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ట్రిప్లీలో మనము గిన్నెల సెట్స్ గురించి అయితే తెలుసుకోవడానికి డీమార్ట్కి అయితే వెళ్ళాను నేను. సో డీమార్ట్కి వెళ్ళినప్పుడు అలా క్యాజువల్గా వీడియో అయితే తీశాను నేను. ఎందుకంటే మనకి ఇక్కడ డీమార్ట్లో మనం రీసెంట్గా తీసుకున్నాను, 1 వీక్ బ్యాక్ తీసుకున్నాను కదా. సో అక్కడతో ఇక్కడతో ప్రైజెస్ ఏమన్నా చేంజ్ ఉన్నాయా అనేసి చూశాను. సేమ్ అయితే ఉన్నాయి, కాకపోతే ఇక్కడ డిజైన్స్ బాగున్నాయి అన్నమాట. మనకి ఈ ఫ్రై ప్యాన్ అనేది అక్కడ దొరకలేదు, దొరికితే నేను తీసుకుందాం అనుకున్నాను. సో ఇది 24 సెంటీమీటర్స్ అయితే ఉంది, 649 అయితే ఉంది. మంచిగా అనిపించింది, తీసుకుంటే బాగుండు అనిపించింది. సో నెక్స్ట్ టైం ట్రై చేద్దాము. అయితే మీరు డిమార్ట్కి వెళ్ళి ఉంటే ఏ డిమార్ట్లోనైనా సరే ఎక్కడైనా సరే ఉంటుందన్నమాట ట్రిపుల్ ఏ ఫ్రై ప్యాన్. ఇది 24 సెంటీమీటర్స్, మనకి ప్రైస్ అయితే 649 పడుతుంది. ఒకవేళ వెళ్తే మాత్రం తీసుకోండి ఖచ్చితంగా, చాలా బాగుంటుంది ఇది. అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి మనకి ఒక 1/2 kgకి అబవ్ అయితే రైస్ అయితే ఉడుకుతుంది. రైస్కి అయితే మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మామూలుగా చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే మంచిగా సెట్ అవుతుంది. 499 రూపీస్ ఇది తీసుకోవాలి. ఇది మనకి రైస్కి స్టీల్ది యూస్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది తీసుకోండి. అండ్ కొన్నిటి మీద ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నాయి అనేది మనకి రాసి పెట్టలేదన్నమాట. సో రాసి ఉంటే ఇంకా మంచిగా అనిపించేది. అండ్ ఈ కర్రీ వండుకునేది ఇది కూడా నేను తీసుకున్న దానికంటే హాఫ్ సైజ్ అయితే, నేను తీసుకున్నది కొంచెం పెద్దగా అండ్ వెయిట్ కూడా ఎక్కువగా ఉంది. ఇది వెయిట్ తక్కువ ఉంది అండ్ దాని తర్వాత చూడడానికి కూడా చిన్నగా ఉందన్నమాట మనం తీసుకున్న దానికంటే. కాకపోతే ఇది తక్కువలో వస్తుంది, 1000 రూపాయలలో మనకి 2 రైస్ది అండ్ కర్రీది 2 అయితే వస్తాయి అన్నమాట. ఇది కూడా 499 రూపీసే. అండ్ దాని తర్వాత ఇది ట్రిపుల్ కాదు, మామూలుది, కాకపోతే ఇది వెయిట్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. సో 749. ఇది రసంకి, సాంబార్కి అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. సో మీరు ఈసారి ఇది ట్రిపుల్ కాదు, కాకపోతే వెయిట్ అయితే బాగానే ఉంది. అండ్ ఇంకా ఇక్కడ కడాయి కూడా ఉందన్నమాట, 22 సెంటీమీటర్స్. ఇది వచ్చేసి మనకి కాస్ట్ ఎంత అంటే 749 రూపీస్ అయితే పడుతుంది. ఇది కూడా మంచిగానే ఉంది, కాకపోతే సైజెస్ అనేవి కొంచెం చిన్నగా ఉన్నాయి. కానీ మంచిగా ఒక ఫ్యామిలీకి అయితే 2000 పెట్టుకుంటే మనకి ఒక కడాయి అనేది వస్తుంది, దాని తర్వాత ఫ్రై ప్యాన్ వస్తుంది అండ్ రైస్ది ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. సో మూడు గిన్నెలు అయితే అండ్ ఒక చిన్న గిన్నె కూడా వస్తుంది. 2000 పెట్టుకుంటే 4 అయితే ఈజీగా వస్తాయి. అండ్ ఇది వచ్చేసి ఫ్రైది అనమాట, మనకి డీప్ ఫ్రై ఏమైనా చేసుకునేది. అది 999 ఉండేది, 689 రూపీస్ అయితే పడింది. ఇది ట్రిపుల్ అయితే కాదు. ఇది కూడా వెయిట్ ఎక్కువ అయితే ఉంది. అట్లా ఇంకా చాలా సెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చిన్నది ఉంది చూడండి, ఇది ట్రిపుల్నే. ఇది ఏంటంటే మనకి చిన్నగా చాయ్కైనా లేదంటే ఒక 1/2 kg వరకు రైస్ వండుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి 349 రూపీస్ అయితే ఉంది. ఇది కూడా బాగుంది, ఒక గ్లాస్ వండుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇది మామూలుది అనమాట, ట్రిపుల్ కాదు. ఇది జస్ట్ తాలింపులు పెట్టుకోవడానికి. అండ్ ఇది స్టీల్ కూడా ప్యూర్ అనిపించలేదు నాకు. అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది, 150 రూపీస్ అలా పడుతుంది అంతే. సో అక్కడ ఇందాక చూపించింది కూడా ట్రిపుల్ అనే రాసి ఉంది అక్కడ, కాకపోతే నాకు అంత అనిపించలేదు అది. అండ్ ఇవి మామూలు గిన్నెల సెట్స్లేండి. సో ఇలా గిన్నెలు అయితే డిమార్ట్లో ఉన్నాయి, మీరు వెళ్తే తీసుకోండి. అండ్ ఇది మామూలుది, పాలు అవి కాచుకోవడానికి అయితే ట్రిపుల్ అయితే కాదు, కాకపోతే కొంచెం మందంగా అయితే ఉంది. ఈ గిన్నె 179 రూపీస్ అయితే పడుతుంది. నేను మంచిగానే అనిపించింది, అంటే వెయిట్ ఎక్కువ ఉంది. ఇది కొంచెం 17 సెంటీమీటర్స్ అయితే ఉంది. ఇందులో ఒక 1/2 లీటర్కి అబవ్, 1 లీటర్కి బిలో అయితే మిల్క్ సరిపోతాయి. సో డిమార్ట్లో అయితే ఇలా అయితే మంచిగానే అనిపించినాయి. మనం బయట కంటే కూడా డిమార్ట్లో తీసుకుంటే కొంచెం మంచిగానే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి మీరు. ట్రిపుల్ బాగుండదు అని చాలామంది అంటారు, కానీ నాకైతే బాగా నచ్చింది. ఇంకొక సెట్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను నేను, నెక్స్ట్ టైం తీసుకుంటా. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.